రైట్, ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు కమర్షియల్ కాంప్లెక్స్ లోని పార్కింగ్ లోకి దూసుకువెళ్లింది. అక్కడ పార్క్ చేసిన కారు ఆటోను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. కారును మైనర్ నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న కారును ఆటోను ఢీకొట్టి కారు బోల్తా పడినట్టు తెలుస్తుంది. ఇక కారు నడిపిన వ్యక్తి మైనర్ గా కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఏంటి అప్డేట్స్? బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున ఈ కారు బీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తోంది. వేగంగా వచ్చినటువంటి ఈ కారు కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ లో ఆపి ఉన్నటువంటి ఒక ఆటోను, ఆ తర్వాత మరొక కారును కూడా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇక కారు కూడా బోల్తా కొట్టినటువంటి సందర్భం కూడా ఉంది. కారు నడుపుతున్నటువంటి వ్యక్తిని ఇప్పటికే పోలీసులు మైనర్ గా గుర్తించారు. అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న అంశాల గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా అత్యధిక వేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా వేగంగా వచ్చినటువంటి కారు అదుపు చేయలేటువంటి పరిస్థితుల్లో పక్కనే ఉండేటటువంటి ఆ కారుతో పాటు ఆ తర్వాత ఆటోను కూడా ఢీకొట్టినటువంటి ఆ కారు ఆ తర్వాత ఆటో కూడాను ధ్వంసమైనటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అనంతరం ప్రమాదానికి కారణమైనటువంటి కారు కూడాను పలిసికొట్టింది. అంటూ ఉండేటటువంటి కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఆ కారు నడిపినటువంటి మైనర్ బాలుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా తెలుస్తుంది. అనంతరం ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పోలీసులు ప్రమాదానికి గల కారణాల మీద మొత్తం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉండేటటువంటి సీసీటీవీని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా అత్యధిక వేగమేనా లేకపోతే మైనర్ బాలుడు ఏదైనా మద్యం సేవించున్నాడన్న అంశాల గురించి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం కారును అక్కడి నుంచి తరలించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. రైట్ శశి, థ్యాంక్ యూ.